ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. స్వాగ్ ఈరోజు ఎప్పుడే రిలీజ్ చేసామండి సినిమా. ప్రేక్షకుల నుంచి చాలా 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 మంచి స్పందన వస్తుంది. వెరీ హ్యాపీ. ముఖ్యంగా లేడీస్, ఫ్యామిలీ లేడీస్ విపరీతమైన అప్రిసియేషన్ వస్తుంది. పర్ఫార్మెన్స్కి అయితే ఏంటి, ఆ కథ ఎంచుకున్న కథ అయితే ఏంటి, కొత్త కథ, తెలుగు కొత్త సినిమా అందరు మాకు ఆ కొత్త సినిమా అనేది ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారా అని కొంచెం నిజంగా ఉంది. బట్ ఒకటే నమ్మకం, మన ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు కాబట్టి ఈజీగా పడతారు, కాబట్టి ధైర్యంగా కొత్త కాన్సెప్ట్ ఎప్పుడు చేసినా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి చేయడం జరిగిందండి. అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే మార్నింగ్ నుంచి కూడా నాకు ఈ సినిమాకి వచ్చిన కాల్స్ ఇండస్ట్రీ నుంచి కానీ, మీడియా మిత్రుల నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ ఏ సినిమాకి ఇంతలా రాలేదు. సో మా స్వాగ్ టీం అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విశ్వప్రసాద్ గారికి, హసిత్కి, యాక్టర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఎవరిని చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూడండి, తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు. కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ రావచ్చు. మీకు ఒకలా నచ్చచ్చు, మీకు ఒకలా నచ్చచ్చు, నాకు ఒకలా నచ్చచ్చు, అలాగా. సో థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త విషయాలు చెప్పడం జరిగింది, బట్ అది హత్తుకునే విధంగానే చెప్పడం జరిగింది. అది ఇందాక విష్ణు గారు అన్నట్టు అది ఎంత ట్రాన్స్లేట్ అవుతాయి, ఎంత రెజనేట్ అవుతాయి ప్రేక్షకులతో అనేది వెయిట్ చేస్తున్నాం. అది అద్భుతంగా రెజనేట్ అయ్యి అందరూ చాలా ఉద్విగ్నమైన మెసేజెస్ పెట్టడం, ఇవన్నీ చాలా మాకు ఒక ఇది కలిగింది. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇంకా నెక్స్ట్ ఎన్ని డేస్లో ఎన్ని ఇవి వస్తూ ఉంటాయి మాకు ఫీడ్బ్యాక్ అనేది చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. సో దీని జర్నీ చాలా పెద్ద జర్నీ అండి. దానికి ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఎండ్, రిలీజ్ డేట్ అండ్ ప్రమోషన్స్ అన్నిటికీ మీరు అసలు ఎంత కావాలంటే అంత చేయండి అని ఊతమిస్తూ మా వెనక సపోర్ట్గా నుంచొని ఉన్న విశ్వప్రసాద్ గారికి, ఫుల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీం మొత్తానికి, అసలు ఇలాంటి కథని నమ్మి ఒక హీరో నమ్మి చేయకపోతే అది ముందుకు వెళ్ళదు. సో శ్రీ విష్ణు గారు పర్ఫార్మెన్సెస్ అనేది అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ. సో ఆయనకి, సో పర్సనల్గా నా సైడ్ నుంచి అందరికి కృతజ్ఞతలు. అండ్ మీడియా మిత్రులందరికీ మీరు దీన్ని మోసి తీసుకెళ్లారు, ఇంకా ఇదే సపోర్ట్ ఇంకా ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు రివ్యూస్ చూస్తున్నాం మేము, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఫస్ట్ షో మేమందరం కలిసి ఒక థియేటర్లో చూసాము. రెస్పాన్స్ చాలా బాగుంది. అసలు ఇప్పుడు స్టిల్ ఐఎమ్ ప్రాసెసింగ్ ద ఫిల్మ్. అసలు హసిత్ ఇలాంటి మూవీ ఎలా తీశారో అని. స్టోరీ తెలిసినా నాకు మూవీ థియేటర్లో చూసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ మూవీ ఎండ్స్ ఆన్ అ వెరీ హై ఇమోషనల్ నోట్. అండ్ ఇప్పటివరకు మూవీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ మోర్ అండ్ మోర్ పీపుల్ గో వాచ్ ద ఫిల్మ్. యుల్ డెఫినెట్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సో మా మూవీ స్వాగ్ ఈరోజే రిలీజ్ అయింది. మేము ఇప్పుడే ఫస్ట్ షో చూసి వచ్చాము. అందరూ చాలా చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారు మా మూవీ గురించి. విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయినా, హసిత్ గారి డైరెక్షన్ అయినా, ప్లస్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సో హై. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, చాలా ఎక్సైటెడ్. చూడని వాళ్ళు డెఫినెట్లీ వెళ్ళి చూడండి, చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా అండి, సో ఫర్ సపోర్టింగ్ అస్. సో అంటే నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను, అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వి డూ లాట్ ఆఫ్ కమర్షియల్ ఫిలిమ్స్. ఇది కమర్షియల్ ఫిలిమే, బట్ దీనికి చాలా ఫోకస్ ఆన్ కంటెంట్ అండ్ అంటే ఒక లాంగ్ పీరియడ్లో గుర్తుండిపోయే సినిమా అని నమ్మే తీసినాము. అది దానికి తగినట్టు ఈ ఫిలిం వచ్చింది. అంటే పర్టికులర్గా శ్రీ విష్ణు గారు ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, దానిలో ఉన్న డిఫరెంట్ గెటప్స్, రోల్స్, దీనికి అంటే వీ గాట్ అ వెరీ గుడ్ అప్లాజ్. మోర్ ఇంపార్టెంట్ ఏమంటే నాకు పొద్దున్న ఈ 35 ఫిలిం ప్రొడ్యూసర్ అంటాడు, తను కాల్ చేసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ జెలస్ అండి అన్నాడు. ఎందుకు అంటే నేను 35కి నేషనల్ అవార్డు వస్తుంది, ఇప్పుడు మీరు కొట్టేస్తారు ఇది అవార్డుని, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పినాడు. అంటే అర్లీ మార్నింగ్ నుంచి దిస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ట్రీట్స్. అంటే నేను జనరల్గా ఇంత ఇన్వాల్వ్ కాను ప్రమోషన్లో కానీ సినిమాలో. డెఫినెట్గా దీనికి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఐఎమ్ విత్ అసిత్ మేకింగ్ ష్యూర్. అంటే ఈ మూవీ అంటే ఫస్ట్ కట్లోనే 2 hours 50 minutes చూపెట్టడం చాలా కష్టం. అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి అలాంటిది అంటే
దీన్ని ఇంకొంచెం పేసీగా చేయాలన్న దానివల్ల వి బ్రాట్ ఇట్ డౌన్ టు 2 hours 36 minutes. అంటే ఫీడ్బ్యాక్ అయితే ఫస్ట్ హాఫ్ ఇట్స్ వెరీ పేసీ అండ్ డెఫినెట్గా అన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఒక క్యూరియాసిటీ ఆర్ కన్ఫ్యూజన్ ఎలా అనుకున్నా ఇంటర్వెల్ బ్యాంక్ ఇట్ గెట్స్ క్లియర్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్. సో ఇక్కడ నేను పర్టికులర్గా ఒకటి చెప్పాలనుకున్నాను. నేను అమెరికాలో 30 years ఉన్నానండి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ రైట్ ఆఫ్ స్పీచ్, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది. అలానే ప్రతి ఒక్కరికి ఉంటుందని అనుకుంటున్నాను. బట్ నేను ఈ ఫోరంలో చెప్పాలనుకున్నది దెర్ ఈజ్ వన్ బఫూన్ ఆర్ ఎ లోఫర్, ఐ డోంట్ నో హౌ టు కాల్ హిమ్. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ని బిఫోర్ మేము షోకి వెళ్ళే టైంకే ఇట్స్ బీన్ పబ్లిష్డ్ ఆన్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్. అంటే ఈ మాట నేను అనొచ్చు, నాకున్న రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్న నాకున్న రైట్స్. బట్ ఒక పర్సన్కి ఒక ఐడెంటిటీ వచ్చినాక ఇలాంటివి నేను చెప్పకూడదు, నేను ఇమీడియట్గా విత్డ్రా చేస్తున్నాను. బట్ సేమ్ వే ఎవరైతే అది పెట్టినాడో ఆ ట్విస్ట్ గురించి ట్విట్టర్లో ఐ ఎక్స్పెక్ట్ హిమ్ టు విత్డ్రా దట్ రైట్ అవే. సో ఎందుకంటే దిస్ నాట్ ఎ రైట్ వే టు డూ. సో ఆన్ ఎ లైటర్ నోట్ అంటే విల్ ఇగ్నోర్ ఇట్. సో మూవీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీలీ వెల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు చూస్తే రాజరాజ చోరా తర్వాత ఇట్స్ మచ్ ఈజీ ఫర్ ఆసిస్ టు డూ. అంటే ఈ ఎఫర్ట్లో ఇక్కడ రిలీజ్డ్ 5 or 10 entertainer films. But he has chosen a subject, it's very complex and difficult to present. అంటే అది అలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా వీఆర్ ఆల్సో మోటివేటెడ్ టు సీ వాట్ వీ క్యాన్ డూ ఫ్రమ్ ప్రొడక్షన్ అని. సో అండ్ శ్రీ విష్ణు గారు కూడా ఇట్స్ ద సేమ్ థింగ్. అంటే ఫర్ ద కైండ్ ఆఫ్ లైన్అప్ హీ హాజ్, ఫర్ దిస్ ఎఫర్ట్ హీ కెన్ డూ యాజ్ మెనీ ఫిలిమ్స్. సో మాదే ఈజియెస్ట్ పార్ట్ బికాజ్ we can continue to do other films and also do this another. So our perspective lo we believed in this and we did this movie. And you use combinations చేసినప్పుడు which could not give you that image as an actor. And adi this film ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదండి. It is my question, not my statement, sir. Yeah, no. It is my question. It is my question. నాకు క్వశ్చన్ అర్థం కాలేదు, అప్పుడు మీ స్టేట్మెంట్ అనిపించింది. You have done bigger films, bigger combinations. కరెక్ట్. Which really did not live up to your expectations and did not give you a proper image. But this film, being a very small film relatively, has really uplifted your image today in theatres and in the film industry so high. What is your comment on that? So first statement I don't agree. సో చిన్న సినిమా పెద్ద సినిమా ఏదన్నా వర్క్ అవ్వచ్చు, బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. రెండు ఇది చిన్న సినిమా కాదు. మీరు ఈ సినిమా మీరు వెళ్ళి చూస్తే రిలేటివ్లీ కాదు, ఇది చిన్న సినిమా కాదు. మీరు వెళ్తే దేర్ ఇస్ డిఫరెంట్ జనరేషన్స్ని ప్రజెంట్ చేయడము, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్, దీనికి ఉన్న స్పాన్ చూస్తే ఇది చిన్న సినిమా కాదు. దట్స్ ఫస్ట్ వన్. సో డెఫినెట్గా ఈ సినిమాలో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్, వెరీ యూనిక్ మెసేజ్. అంటే అందరు దీన్ని చేయలేరు, సినిమాగా కాదు, యాజ్ అ ప్రొడ్యూసర్గా కాదు, యాజ్ ఎ యాక్టర్ అండ్ యాజ్ ఎ డైరెక్టర్ ఇట్స్ నాట్ ఈజీ. సో డెఫినెట్గా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఇందాకే మీరు చెప్పినా కదా, 35 చేసిన ప్రొడ్యూసర్ నాకు కాల్ చేసి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.